ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం రెంటపాలలో పర్యటించిన జగన్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఏం పాపం చేసినందుకు నాగమల్లేశ్వరరావును చంపారు అంటూ మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు వైసీపీలో ఉంటే చంద్రబాబుకు అభ్యంతరమా అని సూటిగా ప్రశ్నించారు. కమ్మ వాళ్ళు మీకు ఊడిగం చేయడానికి పుట్టారని మీరు అనుకుంటున్నారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని వెంటాడి హింసించి జైల్లో పెడుతున్నారని జగన్ ఆరోపణలు గుప్పించారు. తప్పుడు కేసులు సృష్టించి వారిని ఆత్మహత్యలకు పురుగొల్పుతున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ నేత కమ్మ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీని అక్రమ కేసులతో వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసులో పెట్టి హింసిస్తున్నారని, వంశీని జైల్లో పెట్టి 2 నెలలకు పైగా అయ్యిందని గుర్తు చేశారు. ఏ పాపం చేశారని వంశీ కొడాలి నానిపై కేసులు పెట్టారు అని ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నానిని కూడా వేధిస్తున్నారని మండిపడ్డారు. 2 నెలల తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణ పిలిచి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు, కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు గారి డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపరుస్తూ మాట్లాడతాడు. కించపరుస్తూనే మాట్లాడమే కాదు, అవమానించడము, బెదిరించడము, తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను, తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము, ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు, ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళకు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళని నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల మధ్య తాను ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, వెంకటేశ్వర విషయంలో అయితేనేమి, లేదన్నా వెంకటేశ్వరరావు ఉన్న కొడుకు నాగమల్లేశ్వరరావు విషయం అయితేనేమి, లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి, నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా.